మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. టెంపుల్ సిటీ తిరుపతిలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి బరిలో నిలుస్తారని చెప్పి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. కాకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు నిలవబోతున్నారనే దానిపైన కూడా ప్రస్తుతానికి జనసేన నుంచి క్యాండిడేట్ నిలబెడుతున్నామని చెప్పి మూడు పార్టీలు ఒక తాటిపైకి వచ్చాయి. కాకపోతే అనూహ్యంగా ఏదైతే చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరినటువంటి సందర్భంగా జంగాలపల్లి శ్రీనివాసులను తిరుపతి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించేందుకు అటు అధిష్టానం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా సమావేశమయ్యారు. అటు టీడీపీ, జనసేన నేతలు కొద్దిసేపటి క్రితమే తిరుపతిలో ఒక హోటల్లో సమావేశమయ్యి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వారికే సీటు కేటాయించాలి, స్థానికేతరులకు సీటు కేటాయిస్తే మేము ఎవరు కూడా పని చేయమని చెప్పి కూడా అటు రెండు అధిష్టానాలకి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అటు జనసేన నుంచి ఇప్పటికే పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ కూడా బరిలో నిలబోతున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. దాంతోపాటు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు మబ్బు దేవనారాయణ రెడ్డి, జేబీ శ్రీనివాసు, ఊకా విజయ్ కుమార్, నరసింహ యాదవ్ వీళ్ళందరూ కూడా పోటీ పడేందుకు సీటు కోసం ఆశించారు. కాకపోతే అనూహ్యంగా తిరుపతి సీటు జనసేనకే ఇవ్వాలని చెప్పి కూడా అటు మూడు పార్టీలు నిర్ణయించినటువంటి సందర్భంగా జంగాలపల్లి శ్రీనివాసులను బరిలో దింపాలని చెప్పి కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందడంతో ఈ రెండు పార్టీ నేతలు అటు టీడీపీ, జనసేన పార్టీ ముఖ్య నేతలంతా కూడా కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యి ఒకవేళ ఆయన కానీ ఇక్కడ సీటు కేటాయిస్తే ఎవరు కూడా పని చేయము, మేము ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాం, ఎన్నో కేసులు పెట్టించుకున్నాము. కాకపోతే ఇక్కడున్నటువంటి వారికి ఎవరికి సీటు కేటాయించినా మేము అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము, మాలో ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే దీనిపైన అటు టీడీపీ కానీ జనసేన కానీ ఏ నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. మరోవైపు అనూహ్యంగా బీజేపీ నుంచి భానుప్రకాష్ రెడ్డి కూడా తాను కూడా పోటీ చేయబోతున్నాను అనేటువంటి కామెంట్స్ కూడా చేయడంతో అటు అధిష్టానం వద్ద కూడా ఆయన కూడా కొంత చర్చించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే అనూహ్యంగా స్థానికేతరుగా ఉన్నటువంటి చిత్తూరు ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి ఇప్పుడు పార్టీలో వచ్చినటువంటి వ్యక్తిని ఇక్కడ నిలబెడితే మాత్రం ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయము. అయితే గెలిచేటువంటి తిరుపతి సీటును మాత్రము వదులుకోకుండా జాగ్రత్త పడాలనేటువంటి విషయం మాత్రము అటు టీడీపీ, జనసేన ముఖ్య నేతలంతా కూడా హైకమాండ్కి విన్నవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపంలో ఈ యొక్క ఇరు పార్టీ నేతలంతా కూడా పెద్ద సమావేశం నిర్వహించి అటు పార్టీలకి కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రేపు రెండు పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా సమావేశమయ్యి లోకల్గా ఉండేటువంటి క్యాండిడేట్కి ఎవరికి సీటు కేటాయించినా మేము పనిచేస్తాము, ఒకవేళ స్థానికేతరులుగా ఉన్నటువంటి అరణి శ్రీనివాసులకి సీటు కేటాయిస్తే మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో పనిచేయము, దగ్గరుండి ఓడిస్తామనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పే పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేరకు దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.